ఇది ఎక్కడో కాదు, మన భారతదేశంలోనే ఇలాంటి ట్రైన్ ఉంది. ప్రతి ఒక్కళ్ళ కింద దిగి ఫోటోలు అవి తీసుకోవడమే. వావ్, ఇది సీను, అసలైన సీను. టెస్టింగ్ అనుకోండి, ఇది ట్రాక్ చెకింగ్లు అవి చేస్తారు కదా దీంతోనే. మనల్ని శ్రీనగర్ పుల్ చేయబోయే ట్రైన్, స్పెషల్ బండి. మనల్ నుంచి ఇలా బయటికి రాగానే అలా వచ్చేసింది అంజికాడ్ బ్రిడ్జ్. హే గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ని మరో కొత్త వీడియోస్ అయితే మీ ముందుకు వచ్చా. నా పేరు సందీప్. ప్రస్తుతం నేను కట్రా రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నాను. జమ్మూలో అయితే ఉంటుంది కట్రా. సో ఈ రోజు మనం సాదా సీదా ప్రయాణం చేయట్లేదు. ఈ ప్రయాణం ఎంతో ఎంతో స్పెషల్. ఆల్రెడీ తమ్నెల్ అయితే చూస్తారు కదా మీరు. ఈ రోజు నేను కట్రా నుంచి శ్రీనగర్ అయితే వెళ్ళబోతున్నాను. వందే భారత్ ఎక్స్ప్రెస్ లో కాదు, ఒక స్పెషల్ ట్రైన్ లో. కట్రా రైల్వే స్టేషన్ బయట జమ్మూ నుంచి కాశ్మీర్ వ్యాలీని కనెక్ట్ చేస్తూ శ్రీనగర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ఒకటే రన్ అయ్యేది. కానీ రీసెంట్గా ఈ ట్రైన్ కూడా లాంచ్ అయింది. ఈ రోజు మనం ప్రయాణించబోయేది కట్రా బడ్గాం స్పెషల్ ట్రైన్లో శ్రీ మాతా వైష్ణవ్ దేవి కట్రా స్టేషన్. ఇందుకే నేను శ్రీనగర్ ఎందుకు వెళ్తున్నానో తెలుసా? కాశ్మీర్ని ఎక్స్ప్లోర్ చేయడానికి. ద అన్సీన్ కాశ్మీర్ని చూడటానికి రెడీగా ఉండండి. అలాగే నేను నా లాస్ట్ కాశ్మీర్ ట్రిప్లో ఈ ట్రిప్ వాళ్ళతో చేసినప్పుడు గుల్మార్గ్ వితౌట్ స్నో చూపించాను, కేబుల్ కార్ రైడ్, గుర్తుందా? సేమ్ అదే ట్రిప్ ఈసారి కూడా చేస్తా విత్ స్నో. కేబుల్ కార్ రైడ్ ఎలా ఉండబోతుందో ఎక్స్పీరియన్స్ అయితే చెయ్యండి. కట్రా రైల్వే స్టేషన్ సెక్యూరిటీ చాలా ఉంటుంది. సెక్యూరిటీ పాస్ చేసుకుని లోపలికి వెళ్ళాలి మనం. బగీస్ అవి ఉంటాయి. బగీస్ ఎవరికైనా కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. లగేజ్ స్కానింగ్ చేయించుకున్నా. బుకింగ్ కౌంటర్కి వెళ్ళి టికెట్ అయితే తీసుకోవాలి, ఫిజికల్ టికెట్. మనం వెళ్ళేది స్పెషల్ ట్రైన్. నేను ఆర్డినరీ జర్నీ టికెట్ తీసుకుంటుంటే 45 రూపీస్ చూపిస్తుంది. అదే మనకి నార్మల్ టికెట్ అయితే 85 చూపిస్తుంది. ఏది తీసుకోవాలనేది ఆలోచిస్తున్నా. ఎక్కడ తీసుకుందా లేదంటే కౌంటర్లో తీసుకుందా అని. టికెట్ అయితే తీసేసుకున్నాను. కట్రా నుంచి శ్రీనగర్ 191 కిలోమీటర్లు, 45 రూపాయలు అయితే ఛార్జ్ చేశారు. ఈరోజు జర్నీ మామూలుగా ఉండదు, నెక్స్ట్ లెవెల్. అల్టిమేట్ వ్యూస్ అవి చూడటానికి రెడీగా ఉండండి. మన ట్రైన్ కట్రా నుంచి బయలుదేరేది 1:45 ఈ ట్రైన్ వారానికి 6 రోజులే ఉంటుంది, సండే ఉండదు. ప్రస్తుతం టైం అయితే 11:30 అవుతుంది. ఇప్పుడు నేను ఎక్స్ప్లోర్ చేయబోయే ఆఫ్ బీట్ కాశ్మీర్ ట్రిప్ కూడా నేను ఈ tripto.in నుంచే బుక్ చేసుకున్నాను. ఎందుకంటే వీళ్ళకి చాలా దగ్గర ఓన్ హోటల్స్ అండ్ ఓన్ ఫ్లీట్ ఆఫ్ వెహికల్స్ ఉన్నాయి. దీనివల్ల కాస్టింగ్ అనేది తక్కువ అయిపోద్ది. ఎందుకు మనకు తెలిసిన ఆపరేటరే కదా అని వీళ్ళ దగ్గరే బుక్ చేసుకున్నా. వీళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఎవరికైనా కావాలంటే వాళ్ళనైతే కాంటాక్ట్ చేయండి. బెస్ట్ ప్రైస్లో అయితే ఇస్తారు మీకు. ఇంకా ఏ ప్లాట్ఫామ్ అసైన్ చేయలేదు గైస్. ఇంకొక విషయం ఏంటంటే కట్రా రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ మీద తినడానికి తాగడానికి ఏమీ దొరకవు. ఈ బుకింగ్ కౌంటర్ ఉంటుంది కదా, ఇక్కడే ఉంటాయి. ఇక్కడ ఒక రెస్టారెంట్ కూడా ఉంటుంది, భోజనాలయ అంటారు, అక్కడైనా తినొచ్చు. లేదంటే ఇలాంటి అవుట్లెట్స్ ఉంటాయి, అక్కడ కొనుక్కుని తీసుకెళ్ళడం చాలా బెటర్. మన ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 5కి వస్తుందంట. కట్రా రైల్వే స్టేషన్ మొత్తం 5 ప్లాట్ఫామ్లు. లాస్ట్ టైం వందే భారత్ ఎక్స్ప్రెస్ నుంచి మీకు వరల్డ్స్ హైయెస్ట్ బ్రిడ్జెస్ అవి సరిగ్గా చూపించలేకపోయాను. కానీ ఈసారి నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది జర్నీ. మనం వెళ్ళబోయే ట్రైన్ గురించి చాలా మందికి తెలియదు. ఈ ట్రైన్ సర్వీస్ ఆపరేషన్స్ అనేవి రీసెంట్ గానే మొదలు పెట్టారు. మనకి ఇన్ఫర్మేషన్ తెలియగానే మనం ఊరుకుంటామా? వచ్చి నాతో పాటు మిమ్మల్ని కూడా డిజిటల్గా ట్రావెల్ చేపిస్తా కదా. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కట్రా రైల్వే స్టేషన్. ఇప్పుడు మనం జమ్మూ నుంచి కాశ్మీర్ అయితే వెళ్ళబోతున్నాం. ప్లాట్ఫామ్ నెంబర్ 5. ప్లాట్ఫామ్ మీద జనాలు బాగానే ఉన్నారు. ఇటు సైడ్ అంతా పిట్ లైన్ మెయింటెనెన్స్. ఆ పైన ఉంటుంది వైష్ణవదేవి మందిరం, కట్రా వైష్ణవదేవి అమ్మవారు. మంది అన్రిజర్వ్డ్ కదా, జనాలు అయితే బాగానే ఉన్నారు. సీటు దొరుకుద్దో లేదో చూసుకోవాలి మనం, అంతే. న్యూఢిల్లీ కట్రా ట్రైన్ ఇక్కడ ఉంది. ఇక్కడ న్యూఢిల్లీ కట్రానే ఉంది. ప్లాట్ఫామ్ నెంబర్ 4 and 5కి వచ్చాను. ఇప్పుడే ఏదో బండి అయితే వస్తుంది ప్లాట్ఫామ్ నెంబర్ 4కి. WAG9. ఏం బండి ఇది? పేర్లేం లేవు, స్పెషల్ బండి అనుకుంటా. కప్లింగ్ అది చేస్తున్నారు. 4-5 కోచుల్ని తీసుకెళ్తున్నారు. బడ్గాం నుంచి కట్రా వచ్చే బండి ప్లాట్ఫామ్ నెంబర్ 5కి వస్తుంది. అరౌండ్ 1 గంటకి రావాలి. 1:45 అయితే ఇక్కడ నుంచి బయలుదేరుతుంది. కట్రాకి రావాల్సిన బండి 4 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది. బండి ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది. కనిపించిందా? లోకల్ వందే భారత్. క్రౌడ్ అది నేను ఎక్స్పెక్ట్ చేసినంత లేదు. మేబీ చాలా మందికి తెలియక అనుకుంటా. తెలిస్తే మటుకు అస్సలు వదలరు.
ఇదిగో మనల్ని శ్రీనగర్ పుల్ చేయబోయే ట్రైన్ స్పెషల్ బండి. అరే వా, బండి భలే ఉందిలే, స్పెషల్ డిజైన్ ఇది. క్రేజీ మ్యాన్, సూపర్ క్రేజీ. అద్దరింది బండి. స్పెషల్గా ఈ రూట్కి డిజైన్ చేసినట్టు ఉన్నారు. దిగాక ఎక్కాలి మనం. లోపలికి వచ్చాను, విండో సీట్ ఒకటి తీసుకున్నాను. సీటింగ్ అయితే ఇది 3:3. అక్కడ దాకా ఎలా ఉంది, ఇక్కడ ఎలా ఉంది. అండ్ స్లైడింగ్ డోర్ ఇది. ఇంతకీ ట్రైన్ నెంబర్ చెప్పలేదు కదా, 04687. సర్లే అని కొంచెం ముందుకు వెళ్తున్నా, బండి ఎలా ఉంది చూద్దాం అని చెప్పి. ఇంకా అరగంట పైన అయితే ఉంది మన బండి బయలుదేరడానికి. చూసారా బండి ఎలా ఉందో, దగ్గలాడిపోతుంది. డిఎంయూ బండి ఇది. నాకు అర్థం కానిది ఏంటంటే, ఈ బండి ఉంది కదా, ఈ బండికి నేను రిటర్న్ విస్టాడోమ్ కోచ్లో రిజర్వేషన్ చేయించుకున్నా. ఇప్పుడు చూస్తే విస్టాడోమ్ కోచ్ ఎక్కడ కనిపించట్లేదు. కథ ఏంటో ఏం అర్థం కాలే. మన ట్రైన్ని ఆపరేట్ చేసేది నార్దర్న్ రైల్వేస్. ఈ బండి ఉంది కదా, ఈ బండి ఆదివారం తప్పించి ప్రతిరోజు ఉంటుంది. ఇక్కడ ఇన్స్టెంట్ ఫుడ్లు అవి ఉన్నాయి, దాల్ తడక, ప్లెయిన్ రైస్ అలాగని. హల్దీరామ్స్ ఉప్మా తీసుకున్నాను నేను, ఎలా ఉంటుంది ఏంటని చూద్దామని చెప్పి. ఇన్స్టెంట్ మీల్, కప్ షప్ అంట. జస్ట్ వేడి నీళ్ళు వేస్తే చాలు, వేడి నీళ్ళు వేస్తారు, 5 నిమిషాల్లో రెడీ ఉప్మా. ఇన్స్టెంట్ ఫుడ్ ఒకరికి సరిపోద్దంట. మీకు ఒక విషయం తెలుసా, ఒకప్పుడు జమ్మూ నుంచి కాశ్మీర్ వెళ్ళాలంటే, అది జమ్మూ నుంచి శ్రీనగర్ వెళ్ళాలంటే క్యాబ్ 1000 రూపాయలు పర్ హెడ్ ఛార్జ్ చేసేవారు. మళ్ళీ ఫ్రంట్ సీట్ కావాలంటే 1500 రూపాయలు. సింగిల్గా వెళ్ళాలి, ఫ్రంట్లో కూర్చోవాలంటే 1500 రూపాయలు ఛార్జ్ చేసేవారు. కానీ ఈరోజు మనం 45 రూపాయలకి జమ్మూ నుంచి కాశ్మీర్ అయితే వెళ్ళిపోతున్నాం, దట్టు శ్రీనగర్కి. అమ్మా, ఛార్జింగ్ సాకెట్లు కూడా ఉన్నాయండి బండిలో. C2C ఉంది అండ్ డేటా కేబుల్ది ఉంది. ఇక్కడ ఎలా ఉన్నాయి కదా, ముందు ఎలా ఉందన్నమాట. దేని గురించి అంటే, లగేజ్ ఏదైనా ఉంటే ఇక్కడ పెట్టేసుకుని ఇక్కడ కూర్చోడానికి. ఇది నా లంచ్ వాళ్ళకి 70 రూపాయలు ఛార్జ్ చేశారు. ఉప్మా రెడీ అయిపోయింది. ఇదిగో మన ఉప్మా. ఈ ఉప్మా పెసరట్లోకి నంచుకుంటే పర్ఫెక్ట్ కాంబినేషన్. మనం ఈ బండిలో సోర్స్ స్టేషన్లో ఎక్కి ఒక ఇంటర్మీడియట్ స్టేషన్లో అయితే దిగుతున్నాం. ఆ ఇంటర్మీడియట్ స్టేషన్ కూడా ఎక్కడ ఉంటుందో తెలుసా, డెస్టినేషన్కి ముందు స్టాప్ మనం దిగబోయే ఇంటర్మీడియట్ స్టేషన్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ మెల్లమెల్లగా ఫుల్ అయిపోతుంది బండి. నేను చూసిన దాంట్లో ఇంకో డ్రాబ్యాక్ ఏంటంటే, ఈ కిటికీలు ఉన్నాయి కదా, ఫుల్ ఓపెన్ కిటికీలు కాదు. 1:55 అయితే అవుతుంది, 1:45 నిమిషాలకు బయలుదేరాల్సిన మన బండి ఇంకా బయలుదేరలా. సోర్స్ స్టేషన్ నుంచి 1:45 నిమిషాలకు బయలుదేరాల్సిన మన బండి 2:01 అయితే బయలుదేరింది కట్రా నుంచి. కట్రా తర్వాత నెక్స్ట్ ఇదంతా పిట్ లైన్. ఆగింది బండి, మెయింటెనెన్స్ ఏరియా. గైస్ అసలు నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. అండ్ ఈ డిఎంయూ ట్రైన్ ఉంది కదా, ఈ డిఎంయూ ట్రైన్ కూడా చాలా చాలా స్పెషల్. జమ్మూ టు కాశ్మీర్ మధ్యలో అయితే నడుస్తున్న ఈ డిఎంయూ ట్రైన్ ఎందుకు స్పెషల్ తెలుసా, వరల్డ్స్ హైయెస్ట్ రైల్వే బ్రిడ్జ్ నుంచి పాస్ అవుతూ వెళ్తుంది. ఇప్పటిదాకా ఓన్లీ LHB ట్రైన్స్ వెళ్ళాయి అండ్ వందే భారత్లు వెళ్ళాయి, కానీ ఇది ఫస్ట్ డిఎంయూ ట్రైన్. ఇక్కడి నుంచి మనం వెళ్ళే రూట్ అంతా ఎలా ఉంటుందో తెలుసా, మొత్తం కొండల్లోంచే ఉంటుంది, టనల్స్లోంచే వెళ్తాం. వైష్ణవదేవి ఆలయం ఆ పైన ఉంటుంది. అద్దుకోండి, కనిపించిందా? అద్భుతాలను చూడటానికి రెడీగా ఉండండి. అంతే, మాటలు లేవు, మాట్లాడుకోవడానికి లేదు ఏది. టనల్ లోపల మన ప్రయాణం ఎలా ఉంటుంది. స్లైడింగ్ డోర్ అని చెప్పాను కదా, క్లోజ్ అయిపోయింది స్లైడింగ్ డోర్. వావ్, కేకలు పెట్టించింది కదా. మళ్ళీ టనల్ లోపలికి వెళ్ళిపోతాం. అదిగోండి
ఇంకొక టనల్. టనల్ నుంచి ఇలా బయటికి రాగానే అలా వచ్చేసింది అంజికాడ్ బ్రిడ్జ్. అంజికాడ్ బ్రిడ్జ్. అంజికాడ్ బ్రిడ్జ్ రియాసీ స్టేషన్ ముందైతే వస్తుంది. కట్రా తర్వాత మన బండి ఆగేది రియాసీలో. వా, లొకేషన్ అయితే ఇది. టనల్లోంచి బయటికి రాగానే ఇటు సైడ్ మౌంటైన్ వ్యూ కదా, అటు సైడ్ మనకి వ్యాలీ వ్యూ అయితే ఉంటుంది. ఇది వ్యాలీ వ్యూ. रियासी रियासी स्टेशन आप देखे हैं फिर आप आते रहते हैं। ఇటు సైడ్ వ్యూ అయితే చూడండి. కేకలు పెట్టించింది. కొండల మధ్యలో ఉంది స్టేషన్. रियासी 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 తర్వాత బకల్. బకల్ తర్వాత వస్తుంది చెనాబ్ బ్రిడ్జ్. మొత్తం అందరూ కూడా అడేపే చూసేది. మన బ్యాగ్ అయితే ఇక్కడ ఉంది. 2:25 అయితే చేరుకున్నాం రియాసీ. స్టేషన్ కోడ్ REAI. ఇందాకంతా చూసింది స్టేషన్ ముందు, ఇది స్టేషన్. రియాసీ స్టేషన్ నుంచి బయలుదేరాక వెంటనే టనల్ లోపలికి అయితే వెళ్ళిపోతాం. ఈ జమ్మూ వ్యాలీ అంతా ఎలా ఉంటుంది అంటే టనల్ మీద టనల్ మీద టనల్ మీద టనల్ మీద ప్రయాణం అయితే ఉంటుంది. మొత్తం టనల్స్లోంచే ఉంటుంది. కాశ్మీర్ వ్యాలీ అలా ఉండదు. బనిహాల్ దాటగానే వేరే ప్రపంచం. వావ్. టెస్టింగ్ అనుకోండి ఇది. ట్రాక్ చెకింగ్లు అవి చేస్తారు కదా దీంతోనే. ఇండియన్ రైల్వేస్ మార్వెల్ ఇదంతా. సెల్యూట్ చేయాలి ఇండియన్ రైల్వేస్కి అసలు. మ్యాన్, ఇవి కదా వ్యూస్ అసలు. జస్ట్ చూస్తూ ఉండిపోవచ్చు అబ్బా ఇలాంటి లొకేషన్స్ని. బకల్ స్టేషన్ చేరుకున్నాం మనం. సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు మొత్తం 14 రైల్వే స్టేషన్లు అయితే టచ్ చేస్తుంది మన బండి. అందులో సోర్స్ స్టేషన్ అండ్ డెస్టినేషన్ తీస్తామంటే 12 హాల్ట్లు అయితే ఉంటాయి ఈ రైలు ప్రయాణంలో. టోటల్ రన్ టైం సోర్స్ స్టేషన్లో బయలుదేరాక డెస్టినేషన్ స్టేషన్ వరకు ఈ ట్రైన్లో 6:15 అయితే ప్రయాణం చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఈ స్టేషన్ దాటగానే మనకు వస్తుంది చెనాబ్ బ్రిడ్జ్, వరల్డ్స్ హైయెస్ట్ రైల్వే ఆర్చ్ బ్రిడ్జ్. అద్భుతం చూడటానికి రెడీగా ఉండండి. సిగ్నల్ వచ్చింది, బయలుదేరుతున్నాం మనం. ఇదే స్పీడ్లో క్రూజ్ అవుతుంది. చాలా తక్కువ క్రూజింగ్ స్పీడ్. ఇంచక్క మనం వ్యూని అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఇదిగో చెనాబ్ బ్రిడ్జ్ మీదకి వచ్చేసాం.
చెనాబ్ నది కింద. చూడాల్సిన 2 బ్రిడ్జ్లు చూసాం కదా. ఇప్పుడు కొంచెంసేపట్లో మనం జమ్మూ నుంచి కాశ్మీర్కి అయితే ఎంటర్ అవుతాం. జమ్మూ వ్యాలీ నుంచి కాశ్మీర్ వ్యాలీకి. దుగ్గా స్టేషన్. అరే క్రౌడ్ బాగున్నారబ్బా, నేను ఎంతమందిని ఎక్స్పెక్ట్ చేయలేదు. చూసారా సెక్యూరిటీ, హై సెక్యూరిటీ రన్నింగ్ ట్రైన్ ఇది. ఈ దుగ్గా రైల్వే స్టేషన్లో బాగానే ఆగింది టైం. బండి 2 నిమిషాలు ఆగుద్ది అనుకున్నాను, 2 నిమిషాలు మించి ఆగింది. జనాలు అందరూ అలా నడుచుకుని అలా పైకి వెళ్తున్నారు చూడండి. ఇలా ఈ ప్రదేశాల్లో రైల్వే స్టేషన్కి రావాలంటే అంత కష్టం, వెళ్ళాలన్నా కూడా అంతే కష్టం. క్రాసింగ్. ఈ టనల్ డబల్ లైన్ అనుకుంటా. నెక్స్ట్ మనం వెళ్ళేది సావల్ కోట్. దుగ్గా దాటాక ఉంది కదా టనల్, ఇది లాంగెస్ట్ టనల్. సావల్ కోట్ 3 గంటల 15 నిమిషాలు అయితే అవుతుంది. అన్ని రైల్వే స్టేషన్లు చాలా హైట్లో ఉన్నాయి. ప్లాట్ఫామ్ నెంబర్ 1 సావల్ కోట్. కట్రా నుంచి బయలుదేరాక ఇక్కడి వరకు మనం 53 కిలోమీటర్లు అయితే ప్రయాణించాం. నెక్స్ట్ మన ట్రైన్ వెళ్ళేది ఎక్కడికి అనుకుంటున్నారు? సంగల్దాన్. ఏంటో ఈ స్టేషన్స్లో టైంకు మించి ఆపుతున్నారు. అటు క్రాసింగ్ అర్థం అవ్వట్లేదు. ఓవర్టేక్ అంటే ఇప్పుడు ఓన్లీ ఒక ఓవర్టేకే ఉంది మనకి. ఏంటి అంటే వందే భారత్, శ్రీనగర్ వందే భారత్, కట్రా శ్రీనగర్ వందే భారత్ మన ట్రైన్ ఓవర్టేక్ చేస్తుంది ఎక్కడో దగ్గరే. చూడండి అటు టనల్లోంచి బయటికి రాగానే స్టేషన్ దాటగానే మళ్ళీ టనల్. ఆ టనల్ చూడండి 6.2 కిలోమీటర్స్ లాంగ్ అంట అక్కడ రాశారు. టనల్ 43. క్రేజీ ట్రైన్ అబ్బా, కలర్ కాంబినేషన్ కూడా భలే ఉందిలే. వ్యాలీ వ్యూ ఇది. వందే భారత్ ఓవర్టేక్ అదిగో కనిపించిందా? వందే భారత్ శ్రీనగర్ వందే భారత్ ఓవర్టేక్. అది వందే భారత్ వెళ్ళి 15 నిమిషాలు అవుతుంది, అయినా కూడా సేమ్ స్టేషన్లోనే ఆపేశారు మనల్ని. నాకు అర్థమైన మ్యాటర్ ఏంటంటే ఒక వందే భారత్ ఓవర్టేక్ చేసింది కదా, ఇంకో వందే భారత్తో క్రాస్ ఓవర్ అయితే అవుద్ది. ఇదంతా సింగిల్ రూట్ అనమాట. సో దాని గురించే ఇక్కడ ఏది సావల్కోట్ స్టేషన్లో మన బండిని అయితే ఆపేశారు. శ్రీనగర్ నుంచి కట్రా వెళ్ళే వందే భారత్ ఎక్స్ప్రెస్ క్రాస్ ఓవర్ అయితే అవుద్ది ఇప్పుడు. అదిగో బండి. ఫైనల్లీ సావల్కోట్ నుంచి బయలుదేరాం, సంగల్దాన్కి వెళ్తున్నాం. టన్నల్
అదిగో సంగల్దాన్ స్టేషన్. SGDN స్టేషన్ కోడ్. ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే వచ్చాం మనం. నెక్స్ట్ స్టేషన్ ఏంటంటే సంబర్. స్టేషన్ పేరు బాగుంది కదా, SUMBER సంబర్. ఇంకా మనం జమ్మూ వ్యాలీలోనే ఉన్నాం, కాశ్మీర్కి అయితే ఎంటర్ కాలేదు. మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాం, టనల్ లోపలికి. ఇన్స్టాల్ చేస్తున్నారు ఇక్కడ. పరుగులు తీటైపోయి సంబర్. 5:02 అయితే అవుతుంది. గివెన్ షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే మనం లేట్లోనే ఉన్నాం, కానీ బనిహాల్ వెళ్ళాక చెప్తా మ్యాటర్ ఒకటి. బ్యూటిఫుల్ టర్నింగ్లో అయితే ఆగింది బండి. ఈ స్టేషనే అలా ఉంది, టర్నింగ్లో ఉంది. నెక్స్ట్ స్టేషన్ కరీ. అండ్ అక్కడైతే చూడండి స్నో క్యాప్డ్ మౌంటైన్స్. జస్ట్ ఇది ట్రయల్ రన్తే, చాలా మ్యాటర్ ఉంది, చూపిస్తా. అసలు ఆ లొకేషన్ చూడండి ఎలా ఉందో. టనల్ దాటగానే వచ్చేస్తుంది స్టేషన్. చాలా స్టేషన్స్ అలాగే వస్తున్నాయి. టనల్ దాటగానే స్టేషను, మళ్ళీ స్టేషన్ దాటగానే టనల్. నెక్స్ట్ ఇంక మనం వెళ్ళబోయేది బనిహాల్. బనిహాల్ జమ్మూ వ్యాలీకి లాస్ట్ స్టాప్. బనిహాల్ దాటిందా బండి కాశ్మీర్ వ్యాలీలోకి ఎంటర్ అయిపోవడమే. 5:26 అయితే అవుతుంది. కరీ బనిహాల్ వచ్చేస్తుంది. లాస్ట్ స్టాప్ ఫర్ జమ్మూ. 5:45 అయితే చేరుకున్నాం బనిహాల్. షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే 5:30కి అయితే చేరుకోవాలి. ఇక్కడి నుంచి 6 గంటలకు అయితే మన ట్రైన్ బయలుదేరుతుంది. సో ఇందాక అక్కడ ఎంతసేపు ఒక క్రాస్ ఓవరును ఒక ఓవర్టేక్ జరిగినప్పుడు గంట, ఇక్కడ ఒక పావు గంట, మధ్యలో ఇంకొక అలా చాలా లాగ్ ఉంది ఈ బండి. అందుకే 6:15 అయితే పడుతుంది ట్రావెల్ టైము. ఇవన్నీ మ్యాచ్ చేసుకుని తగ్గించారంటే మటుకు 4 గంటల్లో కొట్టేసి తెలుసా. 4-4.5 గంటల్లో సోర్స్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ దాకా కొట్టేయచ్చు. ఇక్కడ క్రౌడ్ వీళ్ళంతా ఎక్కేవాళ్ళు, దిగేవాళ్ళు కూడా అలాగే ఉన్నారనుకోండి. టు బి ఫ్రాంక్లీ చూసుకుంటే ఎక్కేవాళ్ళు తక్కువే అనుకుంటున్నాను నేను. ఇంకా టైం ఉంది కదా మనకి. మనం అయితే వచ్చాం ప్లాట్ఫామ్ నెంబర్ 3కి. మంచు కొండలు. నెక్స్ట్ స్టాప్ గాజీకుండ్. ఇక్కడ ఒక టనల్ వస్తుంది. టనల్కి ముందు, టనల్కి తర్వాత, అంతే. ఆ లెక్కే వేరుంటుంది. శ్రీనగర్కి ఏదో ఫ్లైట్ వెళ్తుంది, కనిపించిందా?
స్టిల్ మనం ఇంకా బనిహాల్లోనే ఉన్నాం. బయలుదేరడానికి సమయం ఉంది, ఇంకొక 5 నిమిషాలు ఉంది. అటువైపు నుంచి ఇప్పుడే ఒక డిఎంయూ అయితే వస్తుంది, లోకల్. కాట్రాకి వెళ్ళేది కాదు, బనిహాల్ దాకానే ఉంటుంది అది. ఇవన్నీ కొత్త రేకులు వచ్చినట్టు ఉన్నాయి ఇక్కడికి. రంగులన్నీ మారిపోయినాయి, ఒకప్పుడు రంగులు కాదు ఇవి. ఒకప్పుడు కోచ్ కలర్ అలా ఉండేది. మ్యాటర్ అర్థమైందా? ఒకప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉందో. సో మనకి ఇంక సిగ్నల్ వచ్చేస్తుంది, చలో ట్రైన్ ఎక్కేద్దాం. మరి ఎక్స్ట్రా ఏం చేయకుండా కోట్ అది తీసి ఎక్స్ట్రా చేయకుండా కోట్ అది తీసేసాను, ఎందుకంటే చలి గట్టిగా ఉంటుంది బయట. ఇప్పుడు మనం షూట్ చేయాలి కదా. అటుపక్క చూసారా 2 డీజిల్ లోకోమోటివ్లు ఉన్నాయి. బనిహాల్ వస్తా. బనిహాల్ విలేజ్ అది. కాశ్మీర్ అందాలు చూడటానికి సిద్ధమైపోండి. మన బిలౌడ్ హైవే NH44 అది. ఇది సీను, అసలైన సీను. NH44 లేనప్పుడు ఆ రూట్నే యూజ్ చేసేవారు. కనిపిస్తుందా పైన? గాజీకుండ్ టనల్లోకి ఎంటర్ అయిపోతాం మరికొద్దిసేపట్లో. వెల్కమ్ టు కాశ్మీర్. కాశ్మీర్ ఫస్ట్ వ్యూ ఇది. అదే మామూలుగా ఉండదు కాశ్మీర్ అంటే. వీళ్ళ ఇళ్ళ స్టైల్ మటుకు చాలా బాగుంటది. వా, ఆ వెనకాల కొండలు చూడండి, కనిపిస్తున్నాయా? సూపర్ లొకేషన్, కేకలు పెట్టించింది. కానీ చిన్న వెళ్తే ఏంటంటే స్నో లేదు. స్నో కానీ ఇక్కడ ఉంటేనా నెక్స్ట్ లెవెల్ జర్నీ ఇది అసలు. అఫ్కోర్స్ ఈసారి స్నో కొంచెం తక్కువ పడిందంట. చలి మటుకు బేభత్సంగా ఉంది తెలుసా. గాజీగుండ్ తర్వాత అనంతనాగ్ తర్వాత అవంతిపుర తర్వాత శ్రీనగర్ తర్వాత మన డెస్టినేషన్ స్టేషన్ అయిన బడ్గామ్. చంద్రుడు మంచు కొండలు వెనకాల నా కళ్ళతో చూస్తుంటే ఉంది, మజా వచ్చిందిలే. గాజీకుండ్ ప్రస్తుతం టైం అయితే చూడండి 6:20 అయితే అవుతుంది. సోర్ స్టేషన్లో బయలుదేరాక, అదే కట్రాలో బయలుదేరాక ఇప్పటి వరకు 132 కిలోమీటర్లు అయితే ప్రయాణించాం. గాజీగుండ్లో సీన్ అయితే ఇది. ప్రతి ఒక్కళ్ళ కింద దిగి ఫోటోలు అవి తీసుకోవడమే. వావ్, బండి బయలుదేరుతుంది.
ఎప్పుడు 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 కూడా ఈ లొకేషన్స్ అనేవి డిసప్పాయింట్ చెయ్యవు. క్రేజీ. వా, బ్యాక్ డ్రాప్ చూడండి. సినిమా సెట్టే అసలు. అవునులే, సెట్లన్నీ కూడా ఇలాంటివి చూసి ఇన్స్పైర్ అయ్యే వేస్తారు. ఇది ఎక్కడో కాదు, మన భారతదేశంలోనే ఇలాంటి ట్రైన్ ఉంది. అది కూడా డిఎంయు ట్రైన్. వరల్డ్స్ హైయెస్ట్ రైల్వే ఆర్చ్ బ్రిడ్జ్ నుంచి పాస్ అయ్యే డిఎంయు ట్రైన్ ఇది. సూపర్. అటుపక్క సన్సెట్ అయితే అవుతుంది. ఆ గోల్డెన్ రేస్ అన్ని ఆపోజిట్ గా ఉన్న కొండల మీద అయితే పడుతున్నాయి. ఇవన్నీ యాపిల్ ఆర్చిడ్సే. కొంచెం దూరం వెళ్ళాక మనకి సాఫ్రాన్ ఫీల్డ్స్ కనిపిస్తాయి. అనంతనాగ్ టు అవంతిపురం అన్నీ కూడా సాఫ్రాన్ ఫీల్డ్స్ ఉంటాయి. ఇవన్నీ యాపిల్ ఆర్చిడ్స్. చంద్రారావు గారు వచ్చారు. చంద్రుడు వచ్చాడు, అదిగోండి. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. కాశ్మీర్ కి స్వాగతం, సుస్వాగతం. ఈసారి కాశ్మీర్ మామూలుగా ఉండదా. స్కిప్పింగ్ సదూరా స్టేషన్ని స్కిప్ కొడుతున్నాం. సదూరా స్టేషన్లో ఆగింది బండి. నాకు తెలిసి ఏదో క్రాస్ ఓవర్ అనుకుంటా. ఆఫీషియల్ స్టాప్ అయితే లేదు సదూరాలో. మరి కొద్దిసేపట్లో లైట్ అయితే ఫెయిల్యూర్ అయిపోతుంది. నాకు తెలిసి వచ్చే స్టేషన్నే చూపించగలను, ల్యాండ్స్కేప్స్ని అయితే చూపించలేను. సదూరాలోనే చీకటి పడిపోయింది. క్రాసింగో తెలియట్లేదు, ఏంటో తెలియట్లేదు, కానీ ఇక్కడ టైం అయిపోయింది. ఇది ఈ బండి క్రాసింగ్ గురించి మన బండిని ఆపారు సదూరాలో. బాయ్ బాయ్ సదూరా. బ్యూటిఫుల్ కదా అసలు. ఎలా అనిపిస్తుంది ఈ టైంలో కాశ్మీర్ని చూస్తుంటే? నేను మార్చిలో అయితే ఇప్పుడు దాకా రాలేదు. ఇదే ఫస్ట్ టైం మార్చిలో రావడం నేను. అనంతనాగ్ స్టేషన్కి వచ్చాం మనం. నెక్స్ట్ స్టాప్ అవంతిపుర. 7:04 అయితే వచ్చాం అనంతనాగ్ స్టేషన్కి. అమర్నాథ్ యాత్ర ఇక్కడి నుంచి కూడా మొదలవుద్ది. అనంతనాగ్ నుంచి వెళ్తారు కొంతమంది అమర్నాథ్ యాత్రకి. మామూలుగా లేదు చలి బయట. అవంతిపుర స్టేషన్. నెక్స్ట్ ఇంకా శ్రీనగర్. ఆహా, బయట చలి చంపుతుంది, మామూలుగా లేదు. అవంతిపుర.
ఈ స్టేషన్స్ ఏమి మీకు చూపించలేకపోయాను, రిటర్న్లో చూపిస్తానులేండి. రిటర్న్లో కూడా ట్రైన్ జర్నీ చేద్దాం అనుకుంటున్నాను, చేసి చూపిస్తా. లొకేషన్స్ భలే ఉంటాయిలే ఇవి. బ్యూటిఫుల్. ఫైనల్లీ అబౌట్ టు రీచ్ శ్రీనగర్. అదిగో వచ్చేసాం శ్రీనగర్ స్టేషన్ కి. బయట ఉన్నాం, లోపలికి వెళ్ళిపోదాం. శ్రీనగర్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 కి అయితే వచ్చింది బండి. ఏడు గంటల 52 నిమిషాలకైతే వచ్చింది మన బండి శ్రీనగర్కి. గివెన్ షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే 7 గంటల 36 నిమిషాలకైతే రావాలి. బండి లేటు. అరే మనం ఇది చూడలేదు, కొత్తగా పెట్టారా, ఏసీ ఎగ్జిక్యూటివ్ వెయిటింగ్ లాంచ్ అంట. ఇప్పుడు ఈ బండి బడగాం అయితే వెళ్ళిపోద్ది. ఇట్సర్ సిగ్నల్ బడగాం వెళ్ళిపోతుంది. సూపర్ ఉంది కదా బండి కలరా. అందరూ శ్రీనగర్కి ఇలాంటి ట్రైన్ సర్వీస్లు ఇంకా రావాలని నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. కాశ్మీర్ వ్యాలీకి ఒకప్పుడు రావాలంటే జమ్మూ నుంచి, అయ్యో బాబో ఎంత తలకాయ నొప్పో. హాయ్ బయటకు వచ్చాం. ఇది శ్రీనగర్ రైల్వే స్టేషన్ బయట నా క్యాబ్ వెయిట్ చేస్తుంది. ఒక్కసారి ఫోన్ చేసి క్యాబ్ ఎక్కి హోటల్కి వెళ్ళిపోదాం పదండి. ఇది టాక్సీ స్టాండ్. ఇదిగో మన బండి అయితే వచ్చింది. స్టేషన్కి రాగానే నాకు బొకేతో అయితే స్వాగతం పలికాడు మా వాడు. ఏట్రా బాబు అనుకుంటే తీసుకొచ్చి సర్ప్రైజింగ్గా ఇచ్చాడు బొకే. బండిలో జిగ్ వెళ్ళమనే లైట్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్. వీళ్ళందరూ ఏంటంటే సిటీలోకి వెళ్ళటానికి అనమాట, చిన్న క్యాబ్స్లో వెళ్తారు సిటీలోకి. నా హోటల్ వచ్చి డల్ లేక్ దగ్గర. సుమారు ఒక 15-20 నిమిషాలు అయితే పడుద్ది చేరుకోవడానికి. ఈ బళ్ళన్నీ కూడా సిటీలోకే. ఈ మధ్యన ఆటోలు కూడా ఉంటున్నాయి. ఫస్ట్లో అయితే ఆటోలు కూడా ఉండేవి కాదు. టూరిస్టులు గట్టిగానే ఉన్నారు, టూరిస్టులు ఉన్నారు, లోకలైట్స్ ఉన్నారు. ఇగోండి ఈ ట్యాక్సీలు ఒకప్పుడు ఇక్కడి నుంచి జమ్మూకి తిరిగాయి. ట్రైన్లు అవి రావటం వల్ల ఇంకెక్కడే ఉంచుతున్నారు. అండ్ ఆటోలు ఏమి ఉండేవి కాదు ఒకప్పుడు, ఇప్పుడు ఆటోలు కూడా వచ్చేసాయి. అండ్ నా హోటల్కి అయితే వచ్చాను. ఇది నా హోటల్ రూమ్. రేపటి నుంచి మీరు ఎప్పుడు చూడని కాశ్మీర్ చూడటానికి రెడీగా ఉండండి. చాలా పెద్ద ప్లాన్ వేసా. సూపర్ లొకేషన్స్ అవి చూపించబోతున్నాను. స్టే ట్యూన్. అండ్ గైస్, మనం ఈ ట్రిప్ బుక్ చేసుకుంది eTrip2.in వాళ్ళతో. వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరికైనా ఎటువంటి ట్రావెల్ క్వైరీ ఉన్నా కూడా వాళ్ళనైతే కాంటాక్ట్ చేయొచ్చు. బెస్ట్ ప్రైసెస్ అయితే ఇస్తారు. ఈ ట్రైన్ వ్లాగ్ అనేది ఎలాగ అనిపించింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఈ వ్లాగ్ని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నేను మీ తెలుగు ట్రావెల్ వ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ శ్రీనగర్.